మురిపాడు పని బిర్యానీ 5 అనుకుంటే ఎత్తేస్తారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ భానుప్రకాష్. ప్రజెంట్ అయితే అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా, కదిరి మండలం కటారుపల్లిలో అయితే నేను ఉన్నాను అనమాట. కటారుపల్లికే నేను ఎందుకు వచ్చాను అంటే రీజన్, మన కటారుపల్లిలో యోగి వేమన గారి జీవ సమాధి అయినారన్నమాట. ఆయన గుంటూరు జిల్లాలో పుట్టారనేసి కొన్ని పూర్వకాలం అయితే చెప్తున్నాయి కొన్ని గ్రంథాలు. అయితే ఆయన జీవ సమాధి అయినది ఇక్కడ. ఎంతో ఆయన యోగి వేమన గారి శతకాలు ఎంతో సరళంగా ఉన్నాయన్నమాట. అంటే ఎవరన్నా కానీ ఎంత చదువు రాని వాళ్ళకు కూడా నీట్గా అర్థమవుతుంది. మనం వినే చాలా వరకు మనం ఆయనవి వింటాము. ఆయనది మొకటం వచ్చేసి యోగి వినరా వేమన, వినరా వేమన అనేది అయితే ఉంటుంది. నాకు తెలిసి నేను చెప్తున్నా, ఇదని కాదు, తప్పుగా ఉంటే కరెక్ట్ చేయండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. ఇది మేమైతే బైక్లో వచ్చాము. మామూలుగా అంటే ఇక్కడి వరకు చాలా రిస్క్ అనేసి నేను పార్దు అడినాడు. వాడిని నేను ఇందాక పరిచయం చూపించాను కదా, మన కదిరి అడ్మిన్ షణ్ముఖనాథ్, లైక్ బ్రదర్, నాకు మా తమ్ముడు అన్నట్టారు. తను బైక్ ఇచ్చాడనమాట. అన్న మీరు కదిరి మొత్తం తిరగండి, మీ వర్క్ అయిపోయేప్పుడు వెళ్ళేప్పుడు ఇచ్చేయండి అని చెప్పేసి అయితే తన బైక్ అయితే ఇచ్చాడు. నేను బైక్లో రావడం అయితే జరిగింది. బైక్ వెళ్దాం. పైన యోగి వేమనకి స్టోరీ ఉందంట. నాకు తెలిసినది చెప్తున్నా. ఇదే రైటో ఇదే పర్ఫెక్ట్గా ఉందని మాత్రం నేను చెప్పట్లేదు. నేను కరెక్ట్గా చెప్పాలనుకుని చెప్తున్నా, నాకు తెలిసింది చెప్తున్నా. ఆయన యోగి వేమన గారు ఇంతకు ముందు, ఆయన పూర్వకాలం కవి కాకముందు, ఆయన అంటే ఊర్లో ఎవరిని అడిగినా కూడా ఎక్కడున్నాడు వేమన అంటే వైశ్యుల గృహంలో ఉన్నారు అని చెప్పే స్థాయి ఉండేదంట ఆయనకైతే. తర్వాత ఆయనకి ఒక వైశ్య దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ వదిన గారు వేసుకున్న హారం నాకు కావాలి అని అడిగారంట. అడిగితే వదిన దగ్గరికి వెళ్ళి, వదిన నాకు ఈ హారం కావాలని చెప్తే, సరే సాయంత్రం 6 గంటలకు రావండి. ఆ 6 గంటలకు వెళ్తే వాళ్ళ వదిన నగ్నంగా కనపడేసరికి వదినని అమ్మలాగా అనుకొని, మా అమ్మని చూశాను ఇలాగనేసి ఆయన అప్పటి నుంచి ఆయన ఒక యోగి వేమన లాగా అయిపోయారు. అందుకే ఆయన బట్టలు వేసుకోరు అనేది అయితే ఒక ప్రాతిష్ఠ్యం. ఇది నాకు తెలిసినది. ఇది రైట్ అని కూడా నేను అనట్లేదు, ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పను అది రైట్ అనేది. నాకు తెలిసినది చెప్తున్నా. ఇఫ్ ఎల్స్ రాంగ్ ఉంటే ఎవరైనా తెలుగు టీచర్లు ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో మమ్మల్ని కరెక్ట్ చేయండి సార్. నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నా, నాకున్న నాలెడ్జ్ మాత్రమే చెప్తున్నా. ఇలాగే ఉంది, ఇదే కరెక్ట్ అని మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. నన్ను కూడా కింద కామెంట్లు వేసుకోకండి. నేను ఎప్పుడు చెప్పే విషయమే, మనది రైట్ అని మనం ఒప్పుకోకూడదు. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. ఇదైతే మళ్ళీ బైక్లో అయితే మేము వచ్చాము. ఒక 11 కిలోమీటర్స్. వీలైతే ఒక 4 to 5 ప్లేసెస్ కదిరి నుంచి నియర్ బై ఉండేటివి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడైతే మనం యోగి వేమన గారి జీవ సమాధి అయినది, ఆయన అలాగే గుహలో ఉండినటివి ఇవన్నీ కూడా కవర్ చేసేద్దాము. వీడియో అయితే కవర్ చేస్తాను. నేను రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తాను. లాస్ట్లో మాట్లాడుకుందాం, ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే ఇది మాట, ఇదే స్టార్టింగ్ యోగి వేమన గారికి. మరి ఎవరైనా ప్రాస్టిట్యూట్, ఇప్పుడు భాషలో ఇంగ్లీష్లో అయితే ప్రాస్టిట్యూట్స్, అందుకనేసి ఈ పైకి అయితే వెళ్దాము. పార్దుగాడే నాకు అంటే పార్దుకు తెలిసినది వాడు గూగుల్ మ్యాప్స్ అవన్నీ ఎత్తికి నాకైతే చెప్పడం జరిగింది. పైకి వెళ్దాం మనము. ఇక్కడికి మందిరం, తెలుగులో నేను చాలా పూరు, ఎవరైనా మనం తిట్టుకోకండి, గ్యాప్ ఇచ్చి చెప్తున్నానని. ఇదైతే మందిరం అంట. మనమైతే పైకి వెళ్దాం. నాకు తెలిసి పైన గుహ అవన్నీ ఉన్నాయి. పైకి వెళ్ళి అయితే నేను షూట్ చేసి చూపిస్తాను. ఇక ఉంది, లోపలికి ఉంది. ఇదైతే ఇది మొత్తానికి కొండెక్కాలి అంత మధ్యలో. ఇది మన ఊరు మధ్యలో ఉన్నాం. కటారుపల్లి, ఇది కదిరి ఊరి నుంచి 12 కిలోమీటర్లు ఉంది. ఆటోలు అవి కూడా ఉంటాయి కానీ అంత రెగ్యులర్గా ఉండవు. బస్సెస్ అయితే దిగి నడుచుకుంటూ రావాలి ఇదంతా. కాబట్టి
యోగి వేమన గారి జీవ సమాధి అయిన ప్రదేశానికి అయితే మనం వచ్చామన్నమాట. ఇది ఆయన తపస్సు చేసుకోవడం అన్నీ కూడా ఇక్కడే. ఇది మాట యోగి వేమన గారికి. మొత్తానికి ఆనాడు వీడియో చేసుకున్నాడు. ఇదంతా క్లోజ్లో ఉన్నట్టుంది. కానీ ఇదే యోగి వేమన మొత్తం అంతా. యోగి వేమన అనేది విషయం అయితే లోపల అంటే ఇక్కడే లోపల గుహ. ఇక్కడన్నారా మా పెద్ద తపస్సు చేసుకునేది. ఇది లోపల గుహ ఉంటాయి. మొత్తం కిటికీ నుంచి చూపిస్తా. ఇదైతే యోగి వేమన గారిది. మన మొత్తానికి చూడండి యోగి వేమన గారిది. జూమ్ చేయలేను, కనీసం ఇది ఇక్కడి నుంచి చూపిస్తా. మొత్తానికి అయితే యోగి వేమన గారు ఇక్కడ గుహ అనుకుంటా. ఇటు సైడ్ గుహ. ఇదంతా ఇది స్వామిని అయితే మనం బయట నుంచే దర్శించుకుందాం. అయితే యోగి వేమన గారు గుంటూరు జిల్లాలో పుట్టారనేసి ఒక ప్రాతిష్యం. అక్కడి నుంచి మన అనంతపురం జిల్లా కదిరి మండలానికి అతి చేరువైన కటార్పల్లిలో అయితే ఆయన జీవ సమాధి అయ్యారు. జీవ సమాధి కూడా అచ్చడు వెళ్ళాలంట ముందుకి మనోడు చెప్తున్నాడు. అండ్ వాడు ఎందుకు వాడిని నడుపుతున్నా అంటే వాడికి ఇంతకుముందు ఈ వీడియోలన్నీ చాలా తిరిగాడు. వాడితో తెలుగు ట్రావెలర్ అని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వాడి ఛానల్ అయితే వాడు ఉంటున్నాడు అనుకోకండి, వాడు నా తమ్ముడు, లైక్ మై బ్రదర్. అందుకనేసి నేను అన్నాగా నేను ఏమన్నా కూడా పట్టించుకోడు. ఇది మొత్తానికి అయితే మనం ఇక్కడికైతే అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. యోగి వేమన అయితే ఇది ప్రార్థన ఆయన మందిరం. ఈయన ఇక్కడే తపస్సు చేసుకున్నారు. మొత్తానికి పర్వాలేదు, బాగానే ఉంది మన అనంతపురం జిల్లాలో కూడా. ఇక్కడ నుంచి మనం రిటర్న్ అవుతున్నాం. రిటర్న్ వచ్చేసి మళ్ళీ యోగి వేమన గారి సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ సమాధి చూసేసుకొని తర్వాత వీలైతే 2-3 ప్లేసులు చెప్పినా కదా, ఇక్కడ నుంచి నియర్ బై ఏవైనా ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేస్తాము. కవర్ చేసేసి మొత్తానికి అయితే కంప్లీట్ చేసేద్దాం ట్రిప్ని అయితే. ఇది మొత్తానికి మన యోగి వేమన గారి తపస్సు చేసిన ఒక కొండ మీద. ఇది లోపల గుహ ఉంది, మనకి ఎలా కనపడుతుంది. పార్దు ఇంతకుముందు ఒక వేరే ఛానల్ ఉన్నప్పుడు ట్రావెల్ చేశాడు. ఇవన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ కదిరిలో ఉన్న ప్లేసెస్ అన్నీ ట్రావెల్ చేశాడు. అది ఛానల్ బై మిస్టేక్గా హ్యాక్ అయిపోయింది. హ్యాక్ అయిందో మొత్తానికి రీజన్కి అలా తనవి 3 ఛానల్స్ పోయినాయి అన్నమాట. ఇమీడియట్గా వెళ్ళిపోయాయి. దానివల్ల వాడు మళ్ళీ కొత్త ఛానల్ పెట్టుకోవాల్సి వచ్చింది. పార్దు తను స్టూడెంట్, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకుంటూ చేస్తున్నాడు ట్రావెలింగ్. మాత్రం ఏమున్నా కూడా వీక్లీ వన్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. కానీ నాకు చేయమని చెప్తున్నాడు. నేను చాలా తక్కువ తిరుగుతున్నా కదా, ఇంకా నుంచి మా ఇద్దరి కాంబో లేదా మంచి వీడియో కాంబో అయితే చేస్తాం. మేము కూడా వీలైనంత వరకు ఇద్దరం కలిసి చేస్తాము. ఇప్పుడైతే ఈ కటార్పల్లి కంప్లీట్ యోగి వేమన గారి సమాధి దగ్గరికి వెళ్దాం. సమాధి దగ్గర నుంచి నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే అప్పుడు డిసైడ్ చేద్దాం. వస్తున్నాను. మొత్తానికి అయితే మనం అక్కడి నుంచి ఇప్పుడు ఆయన జీవ సమాధి అయిన చోటుకి అయితే మనం వచ్చేసాం అన్నమాట. అది కూడా చూపిస్తే ఇక్కడ హోటల్ కూడా ఉంది. ఇక్కడ యోగి వేమన గారు ఇక్కడే సమాధి అయినారు అన్నమాట. ఒక్కసారి చూపిస్తాను చూడండి. మొత్తానికి అయితే యోగి వేమన గారి సమాధి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉందన్నాడు కదా అర్థం అయితే. మొత్తానికి ఇది సమాధి ఇది హోటల్ రెస్టారెంట్. ఇది ఈ ఊర్లో ప్రాతిష్టం ఏంటంటే ఇంట్లో ఒక్కరికి కానీ ఇద్దరికి కానీ వేమన మొత్తానికి పేరైతే ఉంటారు. మొత్తానికి ఇది మొత్తానికి అయితే యోగి వేమన మెమోరియల్.
ఇక్కడే నీకుంది. మన 13th 14th అయితే ఇక్కడ మొత్తానికి ఉందంట. మొత్తానికి ఇక్కడ యోగి వేమన గారి సమాధి, మొత్తం వేమన మెమోరియల్. మనం వెళ్దాం మట్టిలోకి. ఇదైతే లోపలికి మాట. ఇదైతే వేమన సమాధి ప్లేస్కి అయితే వచ్చాము. పెద్దది. ఈ 14 అంటే ఏప్రిల్ 14న ఇంకా 13, 14, 15 అనుకుంటా ఈ ఊర్లో అయితే జాతర జరుగుతుందంట. మొత్తానికి యోగి వేమన గారి అయితే వచ్చేసాం. ఇది లోపల ఇది కూడా క్లోజ్ చేసి ఉంది, ఓపెన్ అవుతుంది అని అయితే అన్నారు. ఎవరో కొద్దిమంది వరకు అయితే ఉన్నారు. యోగి వేమన గారిది ఇక్కడే మొత్తానికి అయ్యింది జీవ సమాధి. మొత్తం ఆయన శతకాలు అవన్నీ కూడా ఇక్కడ ముద్రించడం అయితే జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా ఒక నీట్గా డెవలప్షన్ అయితే జరిగింది. ఇక్కడ నాకు కనపడుతుంది. లోపలికైతే చూద్దాము. ఓపెన్ చేస్తే లోపలికి మీకు కూడా చూపిస్తాను. శతకాలు అన్నీ ఇక్కడ పొందుపరిచారు. మొత్తం అన్నీ చెక్కడం అయితే జరిగింది. మొత్తానికి అయితే ఇదంతా ప్రాంగణం. ఆయన ఉన్న జీవ సమాధి అనేది లోపల అనమాట. లోపల ఇప్పుడైతే తావలం వేస్తున్నారు. ఇప్పుడు మనం అయితే ఎగ్జాక్ట్ 2కి వచ్చామన్నమాట. బట్ మన ట్రావెలింగ్ లేట్ అయిపోయింది. బట్ మాకు అన్నీ క్లోజ్ అయి ఉన్నా కూడా ట్రావెల్ చేసాము. ప్లస్ యోగి వేమన గారి ఇక్కడి వరకు అయితే వచ్చాము. అక్కడ క్లోజ్ అయినా కాకపోయినా ఇవి మొత్తానికి యోగి వేమన గారు. మొత్తానికి ఇలాగా ఒకసారి చుట్టూ ఉందాం. యోగి వేమన గారి మొత్తానికి ఇది బాగా నీట్గా అయితే ఉందన్నమాట. అసలు నీట్గా మొత్తానికి వేమన గారు ఇక్కడే జీవ సమాధి అయినారు. మొత్తానికి ఇది మొత్తానికి ఇలా అయిపోయింది అన్నమాట. ఎవరో చెప్పారు అక్కడ గంట కొట్టండి వస్తారు అది అని. ఇది మొత్తానికి క్లోజ్ చేసి అయితే ఉంది. వేమన గారిని అయితే బయట నుంచి అమ్ముకోవాలి. యోగి వేమన గారికి ఇందాక చూపించలేకపోయాను కాబట్టి ఇది ఆయన జీవ సమాధి దగ్గర ఉన్న శిలని నేను చూపిస్తున్నా. బయట ఉన్నది ఇదే. మొత్తానికి దీనికి అయితే టైమింగ్స్ ఉన్నారు. బట్ కానీ ఎవరు లేరు. పిలుద్దామన్నా కూడా దీనికి ఆదాయ అర్చకులు అయితే కనపడలేదు. కనీసం చూపించి అక్కడ అలాగే జరిగింది, మనకి ఇక్కడ అలా జరిగింది అన్నమాట. పాడుది ఇంతకుముందు అయితే తీసానని మొత్తానికి అయితే నాకు చెప్పాడు. ఆ ధైర్యంతోనే వచ్చాము. మొత్తానికి ఇది పరిస్థితి. యోగి వేమన గారి సమాధి, జీవ సమాధిను స్థలం ఇది. ఇది ఎవరైనా కూడా అందరూ కూడా తెలుగు, కన్నడ కూడా మనం ఎక్కువ వినొచ్చు ఇక్కడ. ఎందుకంటే కదిరికి కర్ణాటక భక్తులు కూడా వస్తారు. అలాగే ఇక్కడంతా ఒక టూరిజం స్పాట్ లాగా ఇది కూడా. మొత్తానికి కూడా పిరిడ్ షేప్లో అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తానికి పిరిడ్ షేప్లో ఉంటుంది. స్వామి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ ఎవరైనా వచ్చినా నైట్ స్టే చేయడానికి ఉందంట. అది కూడా వీడియో అయితే చూపిస్తాను నేనైతే. ఇక్కడ హోటల్ స్వామి అయితే ఇప్పుడు క్లోజ్ డేస్ అయితే ఉన్నారన్నమాట. యోగి వేమన గారు జీవ సమాధి అయిన ఒక ప్రదేశం ఇది. ఇదే మొత్తానికి ఇదైతే మనం కవర్ చేసాం. బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. ఆయన ప్రాణ పక్షులు, ఆయన జీవ సమాధి అన్నమాట.
ఎవరన్నా కానీ క్లోజ్ చేసినారు మా అలాగనుకుంటే ఆడ గంట కొడితే వాళ్ళు వచ్చి తలుపు అయితే తీస్తారన్నమాట. మేము కూడా ఫస్ట్ గంట కొట్టలేదు, ఆంటీ వాళ్ళు కొట్టిన తర్వాత మా ఆంటీ వచ్చి తీసారన్నమాట. తీసి మొత్తానికి అయితే ఇది మనకి వచ్చేది యోగి వేమన గారిది అయితే పాదరక్షకులు అంటే చెప్పులు జీవ సమాధి అయిన ప్రదేశాన్ని అయితే మనం చూడడం అయితే జరిగింది అన్నమాట. రూమ్స్ ఉన్నాయి, ఆ రూమ్స్ ఒకసారి చూపిస్తాం. స్టార్టింగ్ చూపించే కదా ఇది రెస్టారెంట్ అండ్ రూమ్ స్టేస్ మాట. ఇక్కడ పర్ 24 అవర్స్కి 800, 700, 800 తీసుకుంటారంట. పర్లేదు, ఎందుకంటే ఎవరైనా కానీ పుట్టెంటికలు అవన్నీ తీపిస్తుంటారంట రెగ్యులర్గా. అందుకని ఎవరైనా చేయాలన్నా కూడా మొత్తానికి ఇక్కడ స్టేస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి కటార్పల్లిలో. మొత్తానికి ఇదైతే స్టేస్ అన్నీ కూడా యోగి వేమన గారికి రావాలనుకున్నప్పుడు ఈ నెల 14 అంటే ఏప్రిల్ 14, 15, 16న పోస్తారు ఇక్కడ జాతర అయితే జరుగుతుందంట. మొత్తానికి ఇది మనమైతే వీడియో ఇది 14, 15, 16 అంటే 14, 15 ఇంపార్టెంట్ అంట. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. యోగి వేమన గారి జీవ సమాధి మొత్తం హిస్టరీ అంతా చెప్పినాను. హిస్టరీ కూడా నాకు తెలిసింది చెప్తున్నా, ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆయన గుంటూరు జిల్లాలో జన్మించారు. వాళ్ళు కూడా ఇందాక అదే చెప్పారు, గుంటూరు జిల్లా అనేసి. అక్కడ నుంచి ఇక్కడ మనకు ఇక్కడికైతే యోగి వేమన గారు ఆయన చివరి రోజుల్లో ఇక్కడ జీవ సమాధి అయితే అయ్యారు. మొత్తానికి ఇది విషయం. అండ్ మీ అందరికీ వీడియోలు నచ్చిందని అనుకుంటున్నా. రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తున్నాయి మన ఛానల్లో. గ్రోత్ కూడా చాలా వ్యూవర్షిప్ చాలా డౌన్లో ఉంది. కొంచెం లైక్ షేర్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన వీడియోలు నచ్చితే. అండ్ వీడియో కూడా ఎలా ఉంది ఏంటనేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఇలాంటివి కంటెంట్ చేయాలా లేదంటే నెక్స్ట్ ట్రై చేయాలనేది వీడియో చేసుకుంటూ ఉంటాను. వీడియోస్ అయితే రెగ్యులర్ వీడియోస్ వస్తే ఇప్పటి నుంచి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.